తెలంగాణలో ప్రజలకు శుభవార్త. 28 నుంచి క్యూర్లో ఇందిరమ్మ ఫ్లాట్ల కేటాయింపు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో మనం చూసుకున్నట్లయితే క్యూర్ పరిధిలోని కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, ఈ నెల 28 నుంచి 37 వరకు అర్హులైన దరఖాస్తుల సమక్షంలోనే లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్లు కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సో ఆయన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్పై హౌసింగ్ శాఖ అధికారులతో మాట్లాడారనమాట. ఇందులో భాగంగా 800 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నాం. ఇళ్ల కోసం 60,720 మంది దరఖాస్తులు వచ్చాయి. వాటిని సమగ్రంగా పరిశీలించి 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని అనర్హులుగా గుర్తించాం. అనర్హత కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ఈ నెల 28న కౌకూరు, పాటిగడ్డ, జల్పల్లి, కుల్సంపుర, 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్పల్లి, బండ్లగూడ, మనకి నందిములసి గూడ, 30న గాజుల రామారం, అంబర్పేటలోని సిటీ పోలీస్ లైను, గడ్డి అన్నారం, ఆర్ఎన్బి క్వార్టర్స్, పోచారం, 31న రాయదుర్గం, కేపీహెచ్పి కాలనీ, మైలార్, దేవుపల్లి, రెడ్ హిల్స్లోని లక్కీ డ్రా నిర్వహిస్తున్నాం. ఎంపికైన దరఖాస్తులకు 10,000 ఎండి మొత్తాన్ని వెంటనే వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. మరో 4 నియోజకవర్గాల్లో క్యూర్ పరిధిలో కొత్తగా మరో 4 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ స్థలాలు ఎంపిక చేశాం. ఒక్కో నియోజకవర్గంలో 480 చొప్పున మొత్తం 920 ఇళ్లను నిర్మించనున్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో హయత్ నగర్లోని అమంగల్, గోషామహల్ నియోజకవర్గంలో నాంపల్లి, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్, చంద్రాయగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఇళ్లు నిర్మించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. వీటికి సెప్టెంబర్ 3లోపు దరఖాస్తులు తీసుకోవాలని కూడా చెప్పామన్నారు. సో ఈ విధంగా తెలంగాణ ప్రజలకైతే శుభవార్త అయితే చెప్పారనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, మంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో